సొమ్మొకటిది సోకొకూడదు అన్నట్టుగా వనరులు వీళ్ళవి, కానీ వాడుకుంటుంది కేవలం పంజాబ్ ప్రావిన్సీ. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా వీళ్ళకి ఏమీ లేదు, నథింగ్, పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు. మొత్తం అంతా కూడా పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నదే గుత్తాధిపత్యము, మనోపలి అయిపోయింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. వీటన్నిటికీ మించి ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే 12 రిజర్వ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, వాటిని రద్దు చేయాలి. చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి పడుతోంది. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతోంది అక్కడ, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అక్కడ. ఎందుకంటే ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు, అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా సోషల్ మీడియా యుగం కాబట్టి ఎక్కడో చోట నుంచి ఈ విజువల్స్ అనేది ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ఎక్కడో చోట మనకు విజువల్స్ వస్తూ ఉన్నాయి. ఈవెన్ అమెరికా కూడా పాకిస్తాన్ ఒక టిష్యూ పేపర్ లాగా, టాయిలెట్ పేపర్ లాగా వాడుకుంటూ ఉంది, ఒక బిల్ల బంట్రోత్ లాగా వాడుకుంటూ ఉంది. మనం కనుక స్వాధీనం చేసుకుంటే అమెరికా ఆటలు కూడా సాగవు. ఈవెన్ ఆసియా ఖండంలో ఏమైనా యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు వాళ్ళకు ఇక్కడ ఆసియాలో ఒక బేస్ కావాలి కాబట్టి పాకిస్తాన్ ఆ విధంగా అమెరికా కూడా ఉపయోగించుకుంటుంది. మనం కనుక ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే ఇక ఈ 2 దేశాలు ఆటలు కూడా సాగబట్టు అమెరికాకి, ఇటు చైనా కూడా చెక్కుపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగుసపడుతోంది. ఒక అగ్నిపర్వతం బద్దలైతే ఎలా ఉంటుందో ఈ రోజున పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ఎంత ఉధృతంగా ఉందంటే ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి పాకిస్తాన్ ఆర్మీ ఫోకస్ మొత్తం కూడా అక్కడే పెడుతోంది. ఇప్పటికే డెడ్లైన్ల మీద డెడ్లైన్లు పెడుతుంది జాక్, అంటే జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. గత కొన్ని సంవత్సరాలుగా, పర్టికులర్గా గత 2 సంవత్సరాలుగా చాలా తీవ్రమైనటువంటి ఉద్యమం చేస్తుంది. ఇప్పుడు అది పీక్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు చావో రేవో తేలిపోవాల్సిందే. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మనము మీడియాలో పతాక శీర్షికల్లో చూస్తున్నటువంటి వార్తలు, ఇక పీఓజేకే మనదేనా, ఇక పీఓజేకే భారత్ సొంతం అయిపోతుందా, మనం స్వాధీనం చేసుకోవచ్చా? ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు చాలా సందర్భాల్లో చెప్పారు, పీఓజేకే భారత్లో అంతర్భాగము, దాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు, ప్రస్తుతానికి డిస్ప్యూట్లో ఉంది, ఏదో ఒక రోజున మనం తప్పకుండా స్వాధీనం చేసుకుంటాం, లేదా అలా మనమేమి ఫోర్స్ ఉపయోగించకుండానే తనంతట తానుగానే అక్కడున్నటువంటి ప్రజలు అది పీఓజేకే భారత్లో కలిసిపోతుంది, ఆ రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి గతంలో యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎందుకు ఆ సమయం, ఇఫ్ నాట్ నౌ ఇంకెప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేది చాలామంది ఒక సగటు భారతీయుడు ప్రశ్న. సో ఇప్పుడు అక్కడ జాక్, అంటే ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి 48 గంటల డెడ్లైన్ పెట్టింది. 48 అవర్స్ అసిమ్ మునీర్కి ఒక అల్టిమేటం ఇచ్చారు, 38 డిమాండ్లు పెట్టారు. అసలు ఆ డిమాండ్లు ఏంటి, ఈ అల్టిమేటం తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ ఆర్మీ దిగి రాకపోతే ఏం జరుగుతోంది, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో కొన్ని విజువల్స్ కూడా మీకు నేను చూపిస్తాను. అక్కడ ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, ప్రజలపైన విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు, ఎంతగా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారో గోడకు కొట్టినటువంటి బంతిలాగా అంతకు 2 వేగంగా వాళ్ళు తిరిగి రిటాలియేట్ చేస్తున్నారు. ఆర్మీని తరిమి కొట్టేటువంటి ప్రయత్నం, రాళ్ళు పుచ్చుకొని కొడుతున్నారు, ఆర్మీని వీధుల వెంట పరిగెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకి పీఓజేకేలో కనిపిస్తోంది. पुलिस सीधा सीधा फायर मार दिया इस्लामगढ़ में, मरते मुजाहिद, पुलिस सीधी सीधी फायरिंग कर रही है यहाँ पे। చాలామందిని చంపేశారు, చాలామంది హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, గాయాల పాలయ్యారు. అయినా కూడా ఎక్కడా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే ఇంతకు మించి మరొక మేబీ ఇప్పుడు ఏదో ఒకటి తేలాల్సిందే. ఒకటి, మా హక్కుల్ని లేదా మా డిమాండ్ని పరిష్కరించుకోవాలి, వాటిని సాల్వ్ చేసుకోవాలి, లేదా అది కుదరినటువంటి పక్షంలో ఇక నేను పాకిస్తాన్తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలి, ఇక సంబంధం లేదు అన్నట్టుగా ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ఈ సర్దార్ అమన్ ఖాన్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, భారత్ని కూడా వేడుకుంటున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు, భారత్ కూడా మాకు మద్దతు ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాం అసలు పరిస్థితి, అసలు పీఓజేకేలో ఏం జరుగుతోంది, ఈ నిరసన వెనుక, ఈ ఆందోళనల వెనుక, ఈ నిరసనల వెనుక అసలైనటువంటి కారణం ఏంటి? ఇది కేవలం ఎన్నికల వివాదం. ఎందుకంటే రేపు జూలై 27వ తారీఖున ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి చూస్తే అసలు ఎన్నికలు జరుగుతాయా, వాయిదా పడతాయా,
అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తోంది. సో పాకిస్తాన్ మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి పడుతోంది. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతోంది అక్కడ, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అక్కడ. ఎందుకంటే ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా సోషల్ మీడియా యుగం కాబట్టి ఎక్కడో చోట నుంచి ఈ విజువల్స్ అనేది ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ఎక్కడో చోట మనకు విజువల్స్ వస్తూ ఉన్నాయి. ఈవెన్ బ్రిటన్లో ఉన్నటువంటి ఎప్పుడూ పాకిస్తాన్కి అండగా నిలిచేటువంటి బ్రిటన్లో ఉన్నటువంటి చాలామంది మీర్పురి ముస్లిమ్స్ అంటారు, వాళ్ళు కూడా ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంఘీభావంగా మద్దతు తెలుపుతూ బ్రిటన్లో నిరసనలు తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, మీరు పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురండి, మీకు అక్కడ ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని, కాల్పుల్ని ఆపండి, ఈ అరాచకాన్ని ఆపండి అని చెప్పి లండన్లో ఉన్నటువంటి ముస్లింలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పి అక్కడ కూడా నిరసనలు చేస్తున్నారు. ఈ గతంలో ఎప్పుడు జరగలేదు, హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. సో ఇప్పుడు పార్ట్ 1, అసలు జూలై 27న యాక్చువల్గా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి, కానీ జరుగుతాయా లేదనేది ఒక ప్రశ్నార్థకం కనబడుతుంది. నామినేషన్లు ప్రారంభం కావడానికంటే ముందే ఈ జాక్ అంటే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టింది, 48 గంటలు డెడ్లైన్ ఇచ్చింది. చాలా స్పష్టంగా చెప్తున్నారు, డిమాండ్లు కనుక పరిష్కరించకపోతే ముజఫరాబాద్ అలాగే ఈ రావల్కోట్ ఈ ప్రాంతాల్లో మొత్తం పీఓజేకే మొత్తం కూడా అగ్నిగుండం చేస్తాం, మిమ్మల్ని ఇక్కడ తిరగనివ్వము, ఆర్మీని తరిమి కొడతామని చెప్పి హెచ్చరికలు చేస్తున్నాం. వాళ్ళ డిమాండ్లలో చాలా ఉన్నాయి, పర్టికులర్గా కొన్నింటి గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అక్కడ ప్రధానంగా గత 2 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచేశారు, పిండి ధరలు పెంచేశారు, విపరీతమైనటువంటి ట్యాక్స్లు వేస్తున్నారు, ప్రజాస్వామ్య హక్కుల్ని పూర్తిగా కాళరాస్తున్నారు. అంటే వాళ్ళు ఏదో బానిసలలాగా ట్రీట్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని ఏమో తన్నుకుపోతున్నారు, వాటిని ఇష్టానుసారంగా వాడేసుకుంటుంది. సొమ్ము ఒకటిది సోకూడదు అన్నట్టుగా వనరులు వీళ్ళవి కానీ వాడుకుంటుంది కేవలం పంజాబ్ ప్రావిన్సీ. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా వీళ్ళకి ఏమీ లేదు, నథింగ్, పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు. మొత్తం అంతా కూడా పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నదే గుత్తాధిపత్యము, మనోపలి అయిపోయింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. వీటన్నిటికీ మించి ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే 12 రిజర్వ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, వాటిని రద్దు చేయాలి. ఈ 12 రిజర్వ్ అసెంబ్లీ స్థానాలు దేనికి అది కూడా చెప్తాను. విద్యుత్తు స్థానికులకు తక్కువ ధరకే ఇవ్వాలి. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే, ప్రావిన్సులతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డబుల్ ఛార్జెస్ వసూలు చేస్తోంది పాకిస్తాన్. ఇది ఇక్కడిది. అంటే ఇన్కమ్ కోసం వీళ్ళనేమో జలగల్లాగా వాళ్ళ రక్తాన్ని పిప్పు చేస్తున్నారు. తర్వాత ఈ రాజకీయ కార్యకర్తలపైన చాలా కేసులు నమోదయ్యి వాటిని విత్డ్రా చేసుకోవాలి. అరెస్ట్ అయినటువంటి కార్యకర్తలను విడుదల చేయాలి. ఈ తర్వాత ఈ సహజ వనరులపైన స్థానికులకే హక్కు ఉండాలి, కానీ మీరు దోచుకుపోతామంటే కుదరదు. మా ప్రాంతంలో దొరికేటువంటి వనరుల్ని ముందుగా మాకు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి, మీరు దోచుకుpunటే మేము చూస్తూ ఊరుకోము అని కూడా చెప్తున్నారు. ఈ ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో ఇష్టానుసారంగా వేసేస్తున్నారో వాటన్నిటిని కూడా విత్డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఒకటి కాదు, చాలా రకాల డిమాండ్లు, 38 డిమాండ్లు పాకిస్తాన్ ప్రభుత్వం ముందు ఉంచారు. మరి ఈ 38 డిమాండ్లు ఇంతవరకు కూడా ఏమాత్రం స్పందించట్లేదు. గతంలో చర్చలు జరుపుతారని చెప్పారు, కానీ ఆ చర్చలు తూతు మంత్రంగా జరిగే, వాటి వల్ల ఎలాంటి ఫలితము లేదు, కనిపించలేదు. సో దీంతో వీళ్ళకి పాకిస్తాన్ ఆర్మీపై నమ్మకం పోయింది, అసీం మునీర్పై అసలే నమ్మడం లేదు, షహబాజ్ షరీఫ్ని అయితే తిట్టిపోస్తున్నారు. అందుకని డెడ్లైన్ పెట్టారు, 48 గంటల డెడ్లైన్ పెట్టారు. ఈ 48 గంటల డెడ్లైన్ తర్వాత ఏం జరగబోతోంది? మొత్తం పీఓజేకేలో అసెంబ్లీలో మొత్తం స్థానాలు 53 స్థానాలు ఉన్నాయి. ఈ 53 స్థానాల్లో 33 స్థానాలకు మాత్రమే పీఓజేకే ప్రజలు నేరుగా ఓట్లేస్తారు. మిగిలిన 12 స్థానాలు కూడా కశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఇక్కడే చిక్కుముడంతా ప్రధానంగా ఇప్పుడు ఆందోళన చేస్తుంది. ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఈ 12 సీట్లు ఈ కశ్మీరీ శరణార్థులకు ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ 12 సీట్లను ఇవ్వడం ద్వారా ఇస్లామాబాద్ మమ్మల్ని కంట్రోల్ చేస్తోంది, ఇస్లామాబాద్ మమ్మల్ని పప్పెట్లాగా వాడుకుంటోంది. ఇక్కడ వాళ్ళ రాజ్యం ఎలా నడుస్తుంది? మాకు ఒక సెపరేట్ పార్లమెంట్ ఉంది, సెపరేట్ ఫ్లాగ్ ఉంది, ఒక స్వయం ప్రతిపత్తి ఉంది. మీ ఆధిపత్యం, మీ గుత్తాధిపత్యం ఇక్కడ ఎందుకు నడుస్తుంది? దీన్ని మేము సాగనివ్వం, ఇన్ని రోజులు నడిచింది, ఇక మీద సాగనివ్వమని చెప్పి అక్కడున్నటువంటి అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో నిజానికి అసలు ఈ వ్యవస్థ ఎట్లా వచ్చింది? ఈ రిజర్వ్ స్థానాలు ఏంటి అంటే 1947 పార్టిషన్ అంటే విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి యుద్ధం కారణంగా కొంతమంది కశ్మీరులు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. సో వారి రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఈ ప్రత్యేకమైనటువంటి స్థానాలను కేటాయించారు, ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ వాదన ఏంటంటే ఈ ప్రజలు కూడా మాజీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవారు కాబట్టి వారికి కూడా రాజకీయ హక్కు ఉండాలి అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చెబుతోంది. కానీ విమర్శకులు ఏం చెప్తున్నారంటే పీఓజేకేలో నివసించినటువంటి ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తారు, అక్కడ ఎలా రాజ్యాధికారాన్ని పొందుతారు, ఇది చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. నాన్ లోకల్స్గా వాళ్ళు చూస్తూ ఉన్నారు.
సో ఇప్పుడు భారత్ యొక్క స్పందన ఏంటి, భారతదేశం యొక్క స్పందన ఏంటి? ప్రస్తుతం ప్రేక్షక పాత్రే పోషించాలా? మిలిటరీ యాక్షన్కి అవకాశం లేదని కాదు, అంత సాహసం భారత ప్రభుత్వం చేయదు, అంత అవసరం కూడా లేదు అని మన ప్రభుత్వం భావిస్తోంది. మరి ఏం చేయాలి? అంతర్జాతీయంగా పాకిస్తాన్ పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేయాలి. ఐక్యరాజ్య సమితిలో ఇప్పటికీ డిస్ప్యూట్ ఉంది. అప్పట్లో నెహ్రూ గారి దయ వల్ల, ఆయన చేసినటువంటి నిర్వాహకం వల్ల 78 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ అది రావణ కాష్టంలాగా రగుడుతూనే ఉంది. ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఆయన ఎందుకు వెళ్ళారో ఐక్యరాజ్య సమితికి తెలియదు, ఆ వివాదాన్ని అక్కడ ఎందుకు పెట్టారో తెలియదు. సో ఇప్పటికీ కూడా తన్నుకు చేస్తున్నారు రెండు దేశాలు ఆ కశ్మీర్ కోసం. సో అది చరిత్ర. సో ఇప్పుడు ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి, దీనికి ఒక పరిష్కారం రావాలి, దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా హెడ్లైన్స్లో చెప్పినట్టుగా ఇక పీఓజేకే మనదే అని ఒక సింపుల్గా ఒక హెడ్లైన్ పెట్టేసినంత మాత్రాన అది మన స్వాధీనం అవుతుందా, హస్తగతం అవుతుందా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అంత సింపుల్గా జరిగేటువంటిది కాదు దీనికి. బట్ డెఫినెట్గా అవుతుంది. మనం డెఫినెట్గా మన ప్రభుత్వం స్థిరంగా అనుకున్నట్టు డెఫినెట్గా ఏదో ఒక రోజున అది సాధ్యపడి తీరుతుంది. కానీ అది ఇప్పుడైనా, లేదంటే మరికొన్నాళ్ళు ఆగాల్సి ఉంటుందా? ఎందుకంటే దీంట్లో చాలా చిక్కుముడులు ఉన్నాయి. సంక్లిష్టమైనటువంటి సమస్య ఇది. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ ఐక్యరాజ్య సమితిలో డిస్ప్యూట్లో ఉన్నది. రెండు, మనం కనుక మిలిటరీ ఫోర్స్ని కనుక ఉపయోగిస్తే డెఫినెట్గా అటు అమెరికా నుంచి ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చైనా నుంచి ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనాకి ప్రత్యక్షంగా ఆ ప్రాంతంలో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇప్పటికీ పెట్టడం జరిగింది, రాబోయే రోజుల్లో పెట్టవచ్చు కూడా. కాబట్టి ఆ ప్రాంతం కనుక భారత్ హస్తగతం చేసుకుంటే, స్వాధీనం చేసుకుంటే చైనా పప్పులు ఉడకవు. ఈవెన్ అమెరికా కూడా పాకిస్తాన్ ఒక టిష్యూ పేపర్ లాగా, టాయిలెట్ పేపర్ లాగా వాడుకుంటూ ఉంది, ఒక బిల్లబంట్రోత్ వాడుకుంటూ ఉంది. మనం కనుక స్వాధీనం చేసుకుంటే అమెరికా ఆటలు కూడా సాగవు. ఈవెన్ ఆసియా ఖండంలో ఏవైనా యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు వాళ్ళకు ఇక్కడ ఆసియాలో ఒక బేస్ కావాలి కాబట్టి పాకిస్తాన్ ఆ విధంగా అమెరికా కూడా ఉపయోగించుకుంటుంది. మనం కనుక ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే ఇక ఈ రెండు దేశాలు ఆటలు కూడా సాగవట, అమెరికాకి ఇటు చైనా కూడా చెక్ పడుతుంది. సో డెఫినెట్గా మనం కనుక మిలిటరీ పవర్ను ఉపయోగిస్తే డెఫినెట్గా ఈ రెండు దేశాలు ముందుకు వస్తాయి. సమస్య మరింత సంక్లిష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా అలాంటిది చేసే ముందు డిప్లొమాటిక్గానే, దౌత్యపరంగానే ఒత్తిడి తీసుకొస్తే అది తెలివైనటువంటి చర్య అవుతుందని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక ఎమోషన్, అది మనదైనటువంటిది ఒక ఎమోషన్, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. కానీ దాన్ని కొంచెం ఓపిక కావాల్సి ఉంటుంది. మన చేతికి మట్టి అంటకుండానే మనం వాళ్ళకి నైతిక మద్దతు ఇవ్వాలి, లేదా బ్యాక్ డోర్లో ఏమైనా మద్దతు ఇవ్వడానికి అవకాశం ఉంటే ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్లో జరిగే ఏ చిన్న అల్లకల్లోలం జరిగినా, ఏ చిన్న బాంబు పేలుడు జరిగినా, ఎక్కడ ఈవెన్ బలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి అల్లర్లు, నిరసనలకు కూడా భారతే కారణం అంటుంది. ఇవి భారత్ ప్రేరేపిత ఉగ్రవాదం అని చెప్పి పాకిస్తాన్ ఆరోపిస్తోంది. పీఓజేకేలో ఏం జరిగినా దానికి కూడా భారతదేశమే కారణమని ఆరోపిస్తోంది. అటు ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఏం జరిగినా దానికి కూడా భారతే కారణమని ఆరోపిస్తోంది. అక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ భారతదేశాన్ని ఒక బూచిగా చూపిస్తోంది, దీన్ని ఒక సాకుగా చూపిస్తోంది. కాబట్టి ఇది అంత తేలికగా పరిష్కరించడానికి వీలుగా లేదు, సంక్లిష్టమైనటువంటి సమస్య. కానీ ఆ పొలిటికల్ విల్ పవర్ ఉన్నప్పుడు, ఇది మనకు కావాలని అనిపించినప్పుడు డెఫినెట్గా మోదీ సర్కార్ ఆ పని చేసి తీరుతుంది. మనకు కెపాసిటీ, శక్తి, క్యాలిబర్, సామర్థ్యము అన్నీ మెండుగా ఉన్నాయి. మన సైన్యం కూడా ఎప్పుడు కూడా ఒక్క బటన్ నొక్కితే చాలు, ఒక్క గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు, కొన్ని గంటల్లో మొత్తం దాన్ని చేయొచ్చు. తర్వాత వచ్చేటువంటి పరిణామాల గురించి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురయ్యేటువంటి సవాళ్ళు, క్వశ్చన్స్ గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నది మన చేతికి మట్టి అంటకుండా ఏ విధంగా మన అది హస్తగతం చేసుకోవాలి, ఏ విధంగా తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నదే ప్రస్తుతం బహుశా భారత ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ 48 గంటల తర్వాత ఏం జరగబోతోంది? ఉద్యమం మరింత తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉంది. బహుశా ఈ ఎన్నికలు కూడా వాయిదా పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈవెన్ ఐక్యరాజ్య సమితి ఏమైనా మాట్లాడుతుందా, అమెరికా ఏమైనా మాట్లాడుతుందా, చైనా ఏమైనా మాట్లాడుతుందా? ఎప్పుడు కూడా ఈ మద్దతు పాకిస్తాన్కే ఉంది. మన దేశంలో ఏదైనా కశ్మీర్లో ఒక చిన్న గొడవ జరిగినా, లేకపోతే ఇంకెక్కడైనా ఒక చిన్నపాటి గొడవ జరిగినా దాన్ని భూతద్దంలోంచి చూపించి చాలా పత్రికల్లో, చాలా ఈ వెస్ట్రన్ మీడియా ఛానల్స్లో ఇక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది, ఇక్కడ డెమోక్రసీ చచ్చిపోయిందని చెప్పి గగ్గోలు పెట్టేటువంటి ఈ దేశాలు, ఈ వెస్ట్రన్ పాశ్చాత్య దేశాలు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మారణకాండ జరుగుతుంటే ఎందుకు కనీసం పన్నెత్తి కూడా మాట్లాడవు? ఈజ్ ఇట్ నాట్ హిపోక్రసీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కశ్మీరీ స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా అంతర్జాతీయ సమాజాన్ని కూడా నిలదీస్తున్నారు. మరి చూడాలి ఈ 48 గంటల డెడ్లైన్ తర్వాత ఏం జరగబోతుందో, భారత ప్రభుత్వం ఏ విధంగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుందో, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్స్ లాగా కనబడుతూ ఉన్నాయి. చూద్దాం మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మోదీ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలా, మోదీ సర్కార్, లేదంటే కొంత సంయమనం పాటించి మరి కొంత సమయం వేచి ఉండాలా?
మీకు ఏమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.